హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఏంటి పార్ట్ 2 అని పెట్టాను అనుకుంటున్నారా? సో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ అయినా లేకపోతే న్యూగా ఈ వీడియో చూస్తున్నా, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో జాయిన్ విత్ మీ ఫర్ టోడ్లర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చేశాను. అది కూడా చూడండి, మీకు కంపల్సరీ రిలేట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను టాయ్స్ చూపిస్తున్నాను, బట్ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. నేను టాయ్స్ గురించి ఎక్కడా మాట్లాడనండి. బట్ మీకు ఏదైనా టాయ్ నచ్చితే కనుక డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. యాజ్ యూజువల్ మనం ఫస్ట్ పార్ట్లో మాట్లాడుకున్నట్టుగా ఈరోజు అగైన్ మా బాబుతో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదా మాకు సజెస్ట్ చేసినది, మాకు హెల్ప్ అయినవి నేను మళ్ళీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. బట్ వన్ పాయింట్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా ఇవి అన్నీ కూడా ఎవ్రీ కిడ్ ఎవ్రీ పేరెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఏది కొత్తది స్టార్ట్ చేయాలన్నా ఒకసారి మీ డాక్టర్ ఆర్ పీడియాట్రిషియన్తో అయితే చెక్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు మై సన్. సో మా బాబుకి 7th మంత్ నుంచి సెమీ సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేయమని చెప్పారు. సో బిఫోర్ గోయింగ్ టు 7th మంత్ ఫస్ట్ 6 months ఏడ్చినా కానీ దగ్గినా కానీ ఏం చేసినా కానీ వాటర్ కూడా ఇవ్వద్దన్నారండి, ఓన్లీ మిల్క్. అది వెరీ స్ట్రిక్ట్ డైట్. ఏంటంటే వాళ్ళకి ఓన్లీ మిల్క్ ఇవ్వాలి ఏ టైం అయినా సరే, ఎంత ఏడ్చినా కూడా. అండ్ ఇనీషియల్గా అయితే ఇంటర్వెల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవండి. ఫస్ట్ 1 month అయితే ఎవ్రీ 2 hours స్లోగా ఎవ్రీ 3 hours, తర్వాత ఎవ్రీ 4 hours, అట్లా ఇంటర్వెల్స్ కూడా చేంజ్ అయ్యేవి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ 6 months మాత్రానికి ఓన్లీ మిల్క్. దాని తర్వాత మా బాబుకి ఫస్ట్ సెమీ సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు. సో సెమీ సాలిడ్స్ అంటే చాలామంది జ్యూస్లు పేస్ట్లు అనుకుని మిక్సీలో వేస్తారు. మాకు తెలీదు. సో చెప్పారు వెరీ క్లియర్గా, ఇలా మిక్సీ గ్రైండర్ వీటిల్లో ఏమీ వేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, స్వీట్ పొటాటో ఇలా ఉన్నాయనుకోండి, మనం బాయిల్ చేసి ఫోక్తో కానీ ఏదైనా మ్యాషర్ ఉంటుంది కదా, అలా మ్యాష్ చేసి పెట్టడమే వాళ్ళకి కొంచెం కరెక్ట్గా ఉన్నప్పుడే. సో ఫస్ట్ మా బాబుకి నాకు గుర్తున్నంత వరకు అయితే కనుక బనానా ఐ థింక్ యాపిల్ని కొంచెం బాయిల్ చేసి పెట్టమన్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పొటాటో అండ్ స్వీట్ పొటాటో, నాకు ఇవే గుర్తున్నాయి. యాపిల్ యాక్చువల్లీ బాయిల్ చేయమన్నారో లేదో గుర్తులేదు, బట్ మేమైతే కనుక బాయిల్ చేసి కొంచెం మ్యాష్ చేసి పెట్టేవాళ్ళము. అండ్ అది 7 to 9 months వరకు. దాని తర్వాత స్లోగా రైస్ కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నారు. సేమ్ థింగ్ అండి, చాలామంది మనకేంటంటే కిడ్స్ తినట్లేదు అన్న కంగారుతో ఆ రైస్ని మనం మిక్సీలో వేసి పేస్ట్లా చేసి పెట్టేస్తాము. బట్ రాను రాను అదేమీ కిడ్స్కి హెల్ప్ అవ్వదు. సో మేము మా డాక్టర్ చెప్పినట్టే చేసాము. బట్ డెఫినెట్గా ఇనీషియల్గా మా బాబు అయితే కొంచెం అంత ఇంట్రెస్ట్గా లేదు. బట్ 2-3 days తర్వాత స్లోగా వాడు అలవాటు పడ్డాడు ఆ ఫుడ్కి కూడా. సో డెఫినెట్గా మీకు మీ డాక్టర్స్ ఏ సజెస్ట్ చేస్తారో అలానే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ 6 months ఓన్లీ లిక్విడ్ డైట్ అంటే మిల్క్ మీదే ఉంటారు కాబట్టి ఇవన్నీ ఇంట్రెస్ట్గానే తింటారు. మ్యాక్సిమం 1 or 2 పక్కన పెడితే మిగిలినవన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు మా బాబు అయితే ఫస్ట్ 7th month నుంచి 1.5 year వరకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు మాకు. ఆ తర్వాత ఇంట్లో ఫుడ్స్ ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్ డైట్ అలవాటు చేయడం వల్ల ఏమో ఇలా బాయిల్డ్ క్యారెట్స్ ఇలాంటివన్నీ కూడా తినటం మానేసాడు ఆల్ ఆఫ్ సడన్. టేస్ట్ అంతా మారిపోయి. బట్ మేమేంటంటే ఏదో ఒక ఫుడ్ ద్వారా అవన్నీ వెజిటేబుల్స్ వెళ్ళేలాగా చూసుకున్నాము. మీరు నా ప్రీవియస్ కుకింగ్ షార్ట్స్ కానీ ప్రీవియస్ వీడియోలో నేను ఒక కిచిడి లాంటిది అన్ని వెజిటేబుల్స్ తోటి రైస్ ప్లస్ విత్ ఆల్ మిక్స్ ఆఫ్ దాల్స్తో ఒకటి చేశాను. ఎవరైనా చూసుండకపోతే చూడండి. సో మేము అలా ఆ విధంగా మా బాబుకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ని వెజిటేబుల్స్ వెళ్ళేలాగే చూసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇది చెప్పాను, మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నాను. మన కిడ్స్ కనుక సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కంపారిజన్ చేసుకోకండి. డెఫినెట్గా ఒకవేళ మన డాక్టర్ బాబు హెల్తీగా ఉన్నారు, వెయిట్ గెయిన్ కరెక్ట్గా ఉంది, యాక్టివ్గా ఉన్నారు అంటే వాళ్ళది సైజ్ అంటే లైక్ ఏమంటారు, ఇందాక చెప్పినట్టుగా సన్నగా ఉన్నారు అంటే ఫ్యాట్, థిన్ ఇలాంటివి కంపారిజన్స్ పెట్టుకోమాకండి. దానివల్ల మనం స్ట్రెస్ అవుతాం తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, పాకడం, ఇలా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా కొంతమంది కొంచెం ఎర్లీగా ఉంటారు, కొంతమంది కొంచెం డిలేలో ఉంటారు. బట్ దట్ ఈజ్ ఓకే అండి, యాజ్ లాంగ్ యాజ్
ఎటువంటి ప్రాబ్లం లేదు అని మనకు డాక్టర్స్ చెప్పినంత వరకు దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. సో అది కూడా ఎక్కువ ఎవరు ఆలోచించకండి. అండ్ ఫుడ్ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయగానే వాళ్ళు తినకపోయినా ఇట్స్ ఓకే. లైక్ 2 to 3 days తర్వాత కూడా మీరు వెయిట్ చేసి స్లోగా వాళ్ళకి అలవాటు చేయొచ్చు. అండ్ మెయిన్ ఏం చేసేదాన్నంటే ఒకలాగా ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇంకొంచెం అదే ఫుడ్ని ఇంకొంచెం డిఫరెంట్గా పెట్టడం కానీ, లేదు అంటే ఇంకేదైనా దాంతో మిక్స్ చేయడం కానీ. ఇప్పుడు మా బాబు డైరెక్ట్గా దాల్ రైస్ తినకపోతే కర్డ్ నచ్చుతుంది, సో దాంట్లో మిక్స్ చేయడం కానీ, అట్లా వాళ్ళకి నచ్చినట్టుగా అదే ఫుడ్ని మార్చి పెట్టడమే. అంతకుమించి మనం ఏం చేయలేము. సో అది ఒకటి నాకు అర్థమైంది. బట్ మేక్ ష్యూర్ ఫుడ్ని మాత్రం మిక్సీ గ్రైండర్లో వేసి జ్యూసుల కింద అయితే పెట్టకండి. నిజంగా అది హెల్ప్ అవ్వదు మనకి. అలా ఆలోచిస్తే ఎప్పటికీ తినలేరు. సో వాళ్ళు కంపల్సరీ ఒకరోజు తినకపోయినా నెక్స్ట్ డే అయినా సరే వాళ్ళు తింటారు. ఒక ఫుడ్ కాకపోయినా ఇంకో ఫుడ్ అయినా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో జస్ట్ మీరు నోటీస్ చేయండి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ నచ్చుతుంది. కొంచెంమందికి కొంచెం మెత్తగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి గట్టిగా కరకరలాడేవి నచ్చుతాయి. సో జస్ట్ వాళ్ళకి ఏం నచ్చుతుందో అవన్నీ మీరు నోటీస్ చేసుకుంటూ దాని ప్రకారంగా డాక్టర్ ఏ ఫుడ్ సజెస్ట్ చేస్తారో ఆ విధంగా పెట్టేలా చూసుకోండి. మా బాబుకి అయితే కనుక రాగి జావా, పీనట్స్ ఇలాంటివన్నీ సజెస్ట్ చేశారు. సో మేము మ్యాక్సిమం మా బాబుకి రాగి జావా ఇవన్నీ అంటే రెగ్యులర్ డైట్లో ఉండేలాగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మీ అందరికీ కూడా జస్ట్ ఇవన్నీ హెల్ప్ అవుతాయని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా మీకు ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే వీటి మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ వీడియోలో మీకు ఏదైనా టాయ్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.